నెల్లూరు జిల్లాలో 2023-24 రబీ సీజన్లో కరువు పరిస్థితుల వల్ల జరిగిన పంట నష్టాన్ని పరిశీలించేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం విస్తృతంగా పర్యటించింది. జిల్లాలోని 10 మండలాలలో కరువు వల్ల పంట నష్టం జరిగినట్లు వారు గుర్తించారు. ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి, కొండాపురం మండలాలలో దెబ్బతిన్న మినుము పంటను పరిశీలించి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. 9,000 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు కేంద్ర బృందానికి నివేదిక ఇచ్చామని వారు సానుకూలంగా స్పందించారంటూ వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. నెల్లూరు మండలంలో మనకి సీతారాంపురం మండలాన్ని సివియర్ డ్రౌట్ కింద మిగతా 9 మండలాలైన ఉదయగిరి సబ్ డివిజన్, కందుకూరు సబ్ డివిజన్లో ఉన్న 9 మండలాలని మోడరేట్ దీని కింద మనము డిక్లేర్ చేయడం జరిగింది ఆల్రెడీ. ఈ డ్రౌట్ మండలాలను డిక్లేర్ చేశాక ఇప్పుడు మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంటర్ మినిస్టీరియల్ టీము ఒకటి విజిట్కి వచ్చారు. వాళ్ళు కరువు పరిస్థితిని అంచనా వేసి మనకి సాయం అందించడానికి గాను ఇక్కడికి రావడం జరిగింది. మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనము పంటల గురించి ఎంత ఏరియా 9,000 హెక్టార్లు మనకి డ్యామేజ్ అయిందని, మన వ్యవసాయ పరంగా 849 లక్షలు సాయం కావాలని చెప్పేసి రైతులు నష్టపోయారని మనం కరువు బృందానికి వివరించడం జరిగింది. అదేవిధంగా మనకి నష్టపోయిన పంటల్ని ఫోటోల రూపాయన ఆల్రెడీ మనం తీసుకోవడం జరిగింది గత 3 నెలలుగా. ఆ ఫోటోలన్నీ కూడా వాళ్ళకి చూపించాము. అదేవిధంగా పశుగ్రాసము, పశువుల కొరకు కూడా మనము తక్షణ సాయం కావాలని చెప్పి అడగటం జరిగింది. ఈ దానికి మనకి సానుకూలంగా స్పందించడం జరిగింది.